గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తున్న చాలా మంది యాస్పిరెంట్స్ ఒక మిస్టేక్ చేస్తున్నారు. బుక్స్ కొంటున్నారు, క్లాసెస్ చూస్తున్నారు, మెటీరియల్స్ మంచిగా కలెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు రోజంతా గూడా మంచిగానే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. కానీ చివరికి ఒక క్వెషన్ ఒస్తుంది. నేను చదువుతున్నాను, కానీ ఎగ్జామ్‌కి సరైన విధంగా ప్రిపేర్ అవుతున్నానా? ఎగ్జామ్ ఓరియంటేషన్‌లోనే నా యొక్క ప్రిపరేషన్ వెళ్తుందా లేదా? అనేదే అసలు ప్రాబ్లమ్. గ్రూప్ 2 లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎక్కువ గంటలు చదవడం కంటే, ఏం చదవాలి? ఎంత చదవాలి? ఎప్పుడు రివైజ్ చేయాలి? లేదంటే ఎలా టెస్ట్ చేసుకోవాలి? అనేది చాలా ముఖ్యం. సో దట్ దీనికి అనుగుణంగా ముందుగా మనకంటూ ఒక క్లియర్ టార్గెట్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రిపరేషన్ ప్రారంభించే ముందే సిలబస్‌ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సబ్జెక్ట్స్‌లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అలానే ఏ టాపిక్స్‌కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది? ఇవి తెలియకుండా చదివితే రోజులు గడుస్తాయి. కానీ ప్రిపరేషన్‌లో క్లారిటీ వస్తుందంటే, ప్రిపరేషన్‌లో క్లారిటీ అనేది రాదు. అందుకే మీరందరూ చేయాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటంటే, సిలబస్, ప్రయారిటీ, దెన్ స్టడీ ప్లాన్. ఈ 3 గూడా మనకెప్పుడు క్లియర్‌గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత డైలీ టార్గెట్ లేకుండా మన ప్రిపరేషన్ చాలా మంది చేస్తారు. అటువంటి ప్రిపరేషన్ అయితే చేయొద్దు. సో, రోజు 8 గంటలు చదువుతాను అనేది డైలీ టార్గెట్ కాదు. ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను. లేదంటే ఇన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాను. నేను ఈరోజు ఇంత రివైజ్ చేస్తాను అనేదే మనకి ఉన్నటువంటి సరైన టార్గెట్. రోజుకి నేను 8 గంటలు చదువుతాను అనడం వేరు. రోజుకి నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తా, లేదంటే ఈ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తా, ఇంత రివైజ్ చేస్తాను అనుకోవడం వేరు. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో మనం చదివిన అవర్స్ అనేది ముఖ్యం కాదు. కంప్లీట్ చేసినటువంటి టార్గెట్సే ఎప్పుడైనా ముఖ్యం. అలానే క్లాసెస్ చూస్తే చాలామంది ప్రిపరేషన్ అయిపోయింది అనేటటువంటి భ్రమలో ఉంటారు. సో దట్ క్లాసెస్ చూస్తే ప్రిపరేషన్ అయిపోయినట్టా అంటే, క్లాసెస్ చూస్తే పూర్తయినట్టు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ చూసాం. దానికి తగ్గట్టు నోట్స్ రాసుకున్నాం. ఇదంతా చూసి సర్లే అర్థమైంది అనుకున్నాం. అంతేనా? కాదు. క్లాస్ తర్వాత అదే టాపిక్ మీద మీరేం చేయాలి? ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తప్పులు చేస్తే రివైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అండర్‌స్టాండ్ అవుతుంది. అది అప్లికేషన్ ఓరియంటేషన్‌గా మనం ప్రిపరేషన్‌లో పెడతాం. దెన్ ఆ తర్వాత మన యొక్క ఎగ్జామ్ పెర్ఫార్మన్స్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత చాలామంది యాస్పిరెంట్స్ చేసేటటువంటి థింగ్ ఏంటి అంటే, పీవైక్యూస్‌ని తప్పనిసరిగా అనాలైజ్ చేయాలి. కాకపోతే చాలామంది పీవైక్యూస్‌ని ఏదో చూడమన్నాము అంటే, చూడాలి కాబట్టి చూస్తున్నారు. బట్ పీవైక్యూస్‌ని మీరు తప్పనిసరిగా అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. అంటే కేవలం ఇదేదో ప్రాక్టీస్ మెటీరియల్‌గా అందరూ చూస్తాం. లేదంటే ఇదేదో ఒక మార్కెట్‌లో దొరికేటటువంటి బుక్‌గానే మనం పరిగణిస్తాం. అవి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్‌ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఇస్తాయి. ఎగ్జామినర్ యొక్క మైండ్‌సెట్ ఏంటి అనేదే తెలియజేయడం జరుగుతుంది. అంటే మనకిప్పుడు క్వెషన్ ఉంది. ఆ క్వెషన్ ఏ యాంగిల్‌లో అడుగుతున్నారు? దీంతో పాటు ఏ టాపిక్సు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి? దీంతో పాటు ఆప్షన్స్‌ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు? కాన్సెప్ట్ బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి ప్రశ్నలెక్కువ? లేదంటే ఫ్యాక్ట్ బేస్డ్‌గా ఉన్నటువంటి క్వెషన్స్ ఎక్కువ అనేటటువంటివి మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పీవైక్యూస్‌ని అనలైజ్ చేయకుండా గ్రూప్ 2 ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అంటే కంప్లీట్ కానట్టే. మళ్ళీ అందరికి డౌటొస్తుంది.
సార్ గ్రూప్ 2 పీవైక్యూస్ మాత్రమే అనలైజ్ చేయాలా అనేది. గ్రూప్ 2 పీవైక్యూస్ మాత్రమే కాదు, అటు గ్రూప్ 1 అలానే యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అనలైజ్ చేసేసి చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే టెస్ట్ సిరీస్. సో టెస్ట్లు అనేవి చాలా ముఖ్యం. చాలా మంది ఒక మిస్టేక్ కూడా చేస్తుంటారు. ఏంటా మిస్టేక్ అంటే మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నేను టెస్టులు రాస్తాను అనేటటువంటి మోసా పద్ధతిలో ఉండటం జరుగుతుంది. అది సరైనటువంటి స్ట్రాటజీ అంటే అది సరైనటువంటి స్ట్రాటజీ కాదు. టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత చాప్టర్ వైజ్ గా ఉన్నటువంటి టెస్ట్ ని కంప్లీట్ చేయాలి. కొంత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రెగ్యులర్ గా టెస్టులు రాస్తే మన ప్రిపరేషన్ లో అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది అనేటటువంటి క్లారిటీ అయితే వస్తుంది. ఇలా రెగ్యులర్ గా టెస్ట్ రాయడం వల్ల మన ప్రిపరేషన్ చాలా వరకు స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ ఆల్సో మన యొక్క వీక్నెస్ ఎక్కడ ఉంది, టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది, యాక్యురసీ ఎలా ఉంది అన్నది మనకి ఈ టెస్ట్ సిరీస్ లో ప్రాక్టీస్ చేయడం ద్వారానే తెలుస్తుంది. దెన్ ఆ తర్వాత మన యొక్క ప్రిపరేషన్ లో డౌట్స్ వస్తే వెంటనే క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ప్రిపరేషన్ లో డౌట్ రావడం అనేది అది పెద్ద సమస్య కాదు. బట్ డౌట్ క్లియర్ చేసుకోకుండా ముందుకు వెళ్ళడమే ప్రధానమైనటువంటి సమస్య. ఒక చిన్న కాన్సెప్ట్ మనకు అర్థం కాకపోతే తర్వాత వచ్చేటటువంటి 3-4 టాపిక్స్ కూడా మనకి కన్ఫ్యూజన్ గానే అనిపించవచ్చు. అందుకే ప్రిపరేషన్ లో డౌట్ క్లియరింగ్ సిస్టమ్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా ఎవరో చదివించడం కాదు, మీ ప్రిపరేషన్ ని గైడ్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ప్రతి ఆస్పిరెంట్ కి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందంటే ప్రతి ఆస్పిరెంట్ కి ఒకే స్ట్రాటజీ అనేది కొన్నిసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి సిలబస్ కంప్లీట్ చేయడంలో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి రివిజన్ చేసేటటువంటి క్రమంలో ప్రాబ్లం ఉంటుంది, మరి కొందరికి టెస్ట్ రాసినప్పుడు ఎనాలిసిస్ చేయడంలో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకొంతమందికి కన్సిస్టెన్సీ ఉండకపోవచ్చు. అందుకే ఒక స్ట్రక్చర్డ్ మెంటర్షిప్ ఉంటే ప్రిపరేషన్ అనేది చాలా ఆర్గనైజ్డ్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టార్గెట్స్ ఇవ్వడం, రెగ్యులర్ గా టెస్ట్లు పెట్టడం, ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయించడం, చాప్టర్ వైజ్ గా టెస్టులు అందించడం, అప్పుడప్పుడు డౌట్ క్లియరింగ్ సెషన్స్ నిర్వహించడం, అలానే రివిజన్ కి సంబంధించి ప్రాపర్ గా గైడెన్స్ ఇవ్వడం, అవసరమైనప్పుడు పర్సనల్ మెంటరింగ్ అనేది ఉన్నాయంటే చాలా వరకు యూజ్ఫుల్ అవుతాయి. ఇవన్నీ ఒకే సిస్టమ్ లో ఉంటే ఆస్పిరెంట్ తన ప్రిపరేషన్ ట్రాక్ చేసుకోవడం చాలా వరకు ఈజీ అవుతుంది. అందుకే గ్రూప్ 2 కోసం చదివే వాళ్ళకు మాత్రమే కాదు, సరైన డైరెక్షన్ తో చదవాలనుకునేటటువంటి ప్రతి ఆస్పిరెంట్ కి కూడా మెంటర్షిప్ అనేది ఉపయోగపడుతుంది. మన దగ్గర కూడా ఇదే ఆలోచనతో గ్రూప్ 2 మెంటర్షిప్ ను కూడా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం చాలా సింపుల్. మీ హార్డ్ వర్క్ అలానే సరైన గైడెన్స్ ఉంటే మంచి ప్రిపరేషన్ ఉంటుంది. ఇందులో సిలబస్ ప్లానింగ్ నుంచి డైలీ టార్గెట్స్ వరకు, ఎంసీక్యూస్ నుంచి టెస్ట్ వరకు, డౌట్ క్లియరింగ్ నుంచి రివిజన్ గైడెన్స్ వరకు ప్రిపరేషన్ ని ఒక స్ట్రక్చర్డ్ మేనర్ లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే ఇందులో చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా మీ అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ లో క్లారిటీ లేకపోతే డైరెక్షన్ ఇవ్వడానికి ఈ గురుకులం మెంటర్షిప్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అంటే చదువు మేము మీ తరపున చేయం, కానీ మీరు చదివే ప్రతిరోజు ప్రొడక్టివ్ గా ఉండేలా గైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ లో సీరియస్ గా ఉన్నవారు మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. అన్నెసరీగా ఉన్న వాళ్ళు ఏ విధంగానూ కూడా అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో దట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటాయి. సో చివరిగా ఒక మాట, గ్రూప్ 2 లో సక్సెస్ కోసం షార్ట్ కట్స్ అనేవి అవసరమే లేదు. గ్రూప్ 2 లో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి, దీంతో పాటు రైట్ స్ట్రాటజీ అనేది అవసరం ఉంటుంది, దీంతో పాటు రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మధ్యలో ఆగిపోకుండా ముందుకు నడిపించేటటువంటి సరైనటువంటి గైడెన్స్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ ప్రిపరేషన్ కి ఎప్పుడు కూడా మీరే బాధ్యతగా ఉండాలి.
మేము చేయగలిగేది ఆ ప్రయాణంలో సరైనటువంటి డైరెక్షన్ చూపించడం మాత్రమే. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఈసారి మరింత స్ట్రక్చర్డ్‌గా ఉండాలి. అలా స్ట్రక్చర్డ్‌గా వెళ్ళాలి అంటే ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి.